నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానేశ్వరం చూద్దాం. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీరు తప్పనిసరి. మండల జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓలు పురపాలక కమిషనర్లు దూరదృష్టి సమావేశం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం బీట్ ద హీట్ పేరుతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. వచ్చే నెల రోజుల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నందున గ్రామాలు పట్టణాల్లో ముఖ్య ప్రదేశాలు జన సమూహాలు ఉండే ప్రాంతాల్లో తాగునీరు నీడ సౌకర్యం కల్పించాలన్నారు. 1,00,000 మొక్కలు నాటేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వచ్చేది వడగాల్పులు కాబట్టి అక్కడికి చాలామంది ప్రజలు వస్తారు కాబట్టి ప్రతి కార్యాలయాల్లో కూడా తాగునీరు అనేది అక్కడ ఉంచాలనే మాత్రం దిశ నిర్దేశం చేసినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి డైలీ యువర్ జిల్లా అన్నట్టు వ్యవసాయ అధికారి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 27 నాటికి కేరళలో తాగనున్నాయి. ఖరీఫ్ ప్రారంభం నాటికే వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో అడపాదడప వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇవి నేల సాంద్రత పెంచేందుకు పచ్చి రొట్లు విత్తనాలు వేసుకోవడానికి వరి పంటగా ముందుగా నువ్వుల సాగు దోహదపడతాయి. వేసవి దుక్కులకు ఎంతో ఉపయోగం. ఇప్పటికే పచ్చి రొట్టు విత్తనాల పంపిణీకి వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి భూసార పరీక్షలు పెట్టి నమూనాలు కూడా సేకరణ, ప్రధాన పంటల విత్తనాలకు లభ్యత, విత్తన శుద్ధి, వాటి నాణ్యతకు చేపడుతున్న చర్యలతో పాటు వ్యవసాయానికి సంబంధించి ఏ సమస్యలున్నా సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి ఈరోజు డైలీ ఎవరు జిల్లా అధికారి వ్యవసాయ అధికారి అయితే మాత్రం ఈరోజు కార్యక్రమంలో అందుబాటులో ఉంటారు. వ్యవసాయానికి సంబంధించి ఎవరైనా సరే మాట్లాడాలంటే మాత్రం నేరుగా మాట్లాడడానికి డైలీ ఎవరు ప్రోగ్రాం ఇక్కడ వ్యవసాయ అధికారి విటి రామారావు అందుబాటులో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలోని ఇక్కడ కురపంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. ఉండదా ఇంజనీరింగ్ చదువు? కురపం కళాశాలలో ప్రవేశాలపై సందిగ్ధత. అసంపూర్తిగా కళాశాల రాష్ట్ర విభజనలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు మంజూరైన కురపం గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయా లేదా అని సందిగ్ధత నెలకొంది. ఈ కళాశాల పరిస్థితి గత ఏడాది అక్టోబర్లో ఉన్నత విద్యా మండలికి జేఎన్టీ అధికారులు నివేదిక అందించారు. డిసెంబర్లో జేఎన్టీ గురుజాడ విద్యాలయం బోర్డు డైరెక్టర్లు పరిశీలించారు. అయితే జేఎన్టీ అధికారులు అవసరమైన నిధులు మంజూరు ప్రారంభించే అంశాలపై ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కురపం మండలం టేకరకండలో 105 ఎకరాల్లో కళాశాల నిర్మాణానికి 2020 అక్టోబర్ 2వ తేదీన శంకుస్థాపన జరిగింది. గత 5 ఏళ్లలో ప్రవేశాలకు నోచుకోలేదు. కళాశాలను తాత్కాలికంగా ప్రారంభించేందుకే గత ప్రభుత్వం అకాడమిక్ బ్లాక్, తరగతి గదులు, వసతి నిర్మాణ పనులు చేపట్టింది. అకాడమిక్ బ్లాక్ పనులు 70% పూర్తయ్యాయి. వసతి గృహాలు 2 అంతస్తుల వరకు నిర్మించారు. ఇంకో 2 అంతస్తులు వేయాలి. ఫ్లోరింగ్ పనులు, విద్యుత్తు, రోడ్లు, తాగునీరు పనులు అసంపూర్తంగా ఉన్నాయి. నిధులు విడుదల కాకపోవడంతో జేఎన్టీ నుంచి కాకినాడ విశ్వవిద్యాలయం నుంచి పనులు చేపట్టారు. ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో 32.99 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించిన నిధులు విడుదల చేయలేదు. గుత్తేదారులు నేటికి 16 కోట్లు బకాయిలు ఉన్నట్లు అధికారులు గణాంకాలు బట్టి తెలుస్తూ ఉంది. దీంతో గత ఏడాది ఆగస్టు నుంచే పనులు నిలిచిపోయాయి. కళాశాల అందుబాటులోకి వస్తే గిరిజన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత లభిస్తూ ఉంది. నాణ్యమైన సాంకేతిక విద్య పరిసర ప్రాంతాలకు అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గిరిజన ప్రాంత సమస్యలపై పరిశోధన అవకాశం కలిగి ఉంది. ఒడిశా రాష్ట్ర విద్యార్థులకు సాంకేతికంగా ఉపయోగపడుతూ ఉంది. దశల వారీగా తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాం. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం తరగతులకు సరిపడే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నట్టుగా డి రాజ్యలక్ష్మి ఇన్ఛార్జ్ ఉపకులపతి జేఎన్టీ గురుజాడ విద్యాలయం చెప్తూ ఉన్నారు. అయితే కురపం కళాశాలలో ప్రవేశాలపై అయితే సందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ చదువులు ఉంటాయా ఉండవా, ఇందులో జాయిన్ అవుతారా అవ్వరా అని అయితే మాత్రం విద్యార్థుల్లో అయితే మాత్రం చాలా ఇక్కడ గిరిజన పుత్రులు అయితే మాత్రము గిరిజన విద్యార్థులు అయితే మాత్రము చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా అసంతృప్తిగా ఇక్కడ పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. ఇక్కడ కనీసం అక్కడ జాయిన్ అవ్వాలన్నా సరే, రోడ్డు మార్గం అయినా సరే, కనీసం తాగునీరుకైనా సరే, అక్కడ విద్యాలయాలు ఉండాలన్నా సరే పూర్తిగా నిర్మాణం లేనప్పుడు విద్యార్థులు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరని అయితే మాత్రము చాలా ఇంజనీరింగ్ కళాశాల అక్కడ ఈ సంవత్సరం 2025-26కి అసలు ముందుకు ఇందులో వెళ్తుందా వెళ్ళదా అనేది అయితే మాత్రం విద్యార్థులు చాలా డైమాలో ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి పంట లేకుండా ఫలసాయం భూమి లీజుకిస్తే ఏటా ఎకరానికి 31,000. ఈరోజు విద్యుత్ సంస్థ ఎస్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్గా ఏర్పాటుకు ఒక చోట కనీసం 5 ఎకరాలు తక్కువ లేకుండా లీజుకు కావాలి. రైతులు, భూ యజమానులు ఎవరైనా ఆసక్తి ఉండి 25 ఏళ్ళకు లీజుకిస్తే
విద్యుత్ పంపిణీ సంస్థ ఏటా ఎకరానికి 31,000 చెల్లిస్తుంది. దీనివల్ల ఒక రకంగా పంటలు పండించకుండా ఫలసాయం అందుకోవచ్చని ఇక్కడ లక్ష్మణరావు చెప్తూ ఉన్నారు. రోజు రోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. జిల్లాలో ప్లాంట్ల ఏర్పాటుకు సుమారు 200 ఎకరాలు అవసరం కాగా ప్రభుత్వ భూమి 64 ఎకరాలు మాత్రమే ఉంది. రైతులు భూ యజమానులు అన్ని విధాలు ఆలోచించి ముందుకొస్తే వారి దరఖాస్తుల సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు పంపిస్తూ వారి పరిశీలనలో భూముల్ని ఒప్పందం కుదుర్చుకుంటామన్నట్టుగా ఇక్కడ ఎస్సీ లక్ష్మణరావు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే కరెంటు బిల్లులు చూస్తే గోపు గుయ్యమంటుంది. కాబట్టి సౌర విద్యుత్కి ఎవరైనా ముందుకు వస్తే మాత్రము భూములు లీజుకి ఇస్తే వాళ్ళకి ఏటా కనీసం 5 ఎకరాల భూమి ఉన్నవారు ఎవరైనా సరే మాకు అప్రోచ్ అయితే మాత్రము వాళ్ళకి ప్రతి ఏటా 31,000 ఇస్తామన్నట్టుగా ఇక్కడ విద్యుత్ అధికారి అయితే లక్ష్మణరావు చెప్తూ ఉన్నారు. అలాగే సౌర విద్యుత్ గురించి కూడాను ఎవరికైనా సోలార్ ప్లాంట్లు కావాలన్నా సరే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇవన్నీ పెట్టాలన్నా సరే ఖచ్చితంగా మేము ముందుకు వస్తున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని ప్రధాన విషయం చూద్దాం. జూన్ నెలాఖరికి మానాపురం ఆర్బీఓ పూర్తి చురుగ్గా జరుగుతున్న పనులు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో వాసులకు చుక్కలు చూపిస్తున్న పెదమానాపురం వద్ద రైల్వే గేటు గండం నుంచి త్వరలో గట్టెక్కిస్తూ ఉన్నారు. విశాఖ నౌకాశ్రయం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు భారీ సరుకు రవాణా వాహనాలు సహా బస్సులు, కార్లు, లారీలు రాకపోకలకు ఇదే ప్రధాన మార్గం. ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే మంత్రిలో జూన్ నెలాఖరు నాటికి పూర్తి కానుంది. విజయనగరం రాయగడ రైల్వే లైన్లపై సుమారు 21 కోట్లతో ఆర్బీఓ నిర్మాణం చేపట్టారు. రైల్వే తమ వంతుగా పై వంతును పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇరువైపులా రోడ్లు, ఇతర పనులు చేయాలి. ప్రభుత్వం ఒప్పందంతో కుదుర్చుకున్న నిర్మాణ సంస్థ ఓ ఫైనాన్సర్ సంస్థకు సబ్లీజ్కి ఇవ్వడంతో 10 ఏళ్ల జాప్యం జరిగింది. తేదేపా హయాంలో పనులు ప్రారంభమైన గత ప్రభుత్వం నిధుల సకాలంలో విడుదల చేయకపోవడంతో గుత్తేదారు దాదాపు పనులు నిలిపేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు ఎంపీ కలిసి టప్పలనాయుడు చొరవతో పనులు వేగవంతమయ్యాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతలు ఆర్ఎన్పీ ఎస్సీ కాంతిమతి కలెక్టర్ అంబేద్కర్ అప్పగించారు. మంత్రికి వైపు రెండు రోడ్లు తారు వేశారు. మరోవైపు 2 రోడ్లకు 5 పొరలుగా తారు వేయాలని జాతీయ రహదారుల విభాగం సత్య ప్రభాకర్ తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పనులపై సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 87% పూర్తయ్యాయని పేర్కొన్నారు. అయితే ఇక్కడ మానాపురం అనేది చాలా ప్రధానమైన ఇక్కడ రహదారి. ఎందుకనంటే ఇక్కడ వైజాగ్ నుంచి ఇక్కడ రాయగఢ్ కానీ ఇక్కడ ప్రధానమైనది అయితే రైల్వే గేట్ ఇక్కడ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ వల్ల చాలా వరకు వాహనదారులు అయితే మాత్రం ఇబ్బంది పడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను 80% దాటి పనులు పూర్తయ్యాయి. దీనికి కాంచి ఇక జూన్ నెలకి పూర్తయ్యే నాటికి పూర్తిగా కంప్లీట్గా అయ్యి ఇక్కడ పూర్తిగా జూన్ నెలాఖరికి అయ్యేసరికి మానాపురం అయితే మాత్రం పనులు జరుగుతూ వాహనదారులకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిల్లోని ఒక ప్రధాన విషయం చూద్దాం. రేసులో ఆ ఇద్దరు 19న అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు. బొబ్బిలి పురపేట సమర్థనకు కట్టబెట్టాలనే తేదేపా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గత నెల 29న పురపాలక అధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణారావుపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. పురపేట తేదేపా ఖాతాలోకి వచ్చింది. దీన్ని కట్టబెట్టే విషయంపై అధినేతలు ఎప్పటికీ ఒక అభిప్రాయానికి వచ్చారు. కోప సామాజిక వర్గానికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ తేదేపా పట్టణ అధ్యక్షుడు రాంబర్కి శరత్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో వైకాపా నాయకులు కూడా అదే వర్గానికి చెందిన సావు మురళీకృష్ణరావు అధ్యక్షుడు చేశారు. శరత్ కూడా తొలగించే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ బేబీనైన మన్నులు అందుకున్నారు. అదేవిధంగా తేదేపా ఫ్లోర్ లీడర్ గంపల శ్రీనివాసరావు కూడా ఈ పదవిని ఆశిస్తూ ఉన్నారు. పురపాలక ఎన్నికల సమయంలో మెజారిటీ కౌన్సిలర్లు గెలిస్తే ఆయనకే అధ్యక్ష పేరు కట్టబెడతామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఆయన వర్గాలు చెప్తూ ఉన్నారు. మాజీ మంత్రి అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధ్యక్షులు సుజీకృష్ణ, ఎమ్మెల్యే బేబీనైనా బుడా అధ్యక్షుడు తిండి లక్ష్మీనాయుడు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. చైర్మన్ పీఠం ఎవరికైనా అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ వస్తుందని దానికి కట్టుబడి ఉండాలని ఆశేవాళ్ళకి ఎప్పటి వరకు అయితే మాత్రం సంకేతాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 19ని బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎవరో అనేది అయితే తెరదించేస్తూ ఉన్నారు. ఎప్పటికైతే మాత్రం తెలుగుదేశం బొబ్బిలి యొక్క మున్సిపల్ కైవసం చేసుకుంది. అయితే రేపు అధ్యక్ష అనేది ఎవరైతే అనబోతున్నారని 2 పేర్లు అయితే తెరపైకి వచ్చాయి. ఒక పక్క చూస్తే రాంబర్కి శరత్ మొదటి నుంచి కూడాను ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సన్నిహితంగా తర్వాత సేవకుడిగా పేరు పొందుకున్న వ్యక్తి ఆయన. అలాగే ఇక్కడ ఫ్లోర్ లీడర్గా గంపల శ్రీనివాసరావు 2 పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఎక్కువ మంది అయితే మాత్రం ఆశావాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళ 2 పేర్లు తెరపై వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా ఎక్కువ శాతం అయితే మాత్రం రాంబర్కి శరత్కే రేపు చైర్మన్ పదవి ఇక్కడ అదరిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అయితే చూడాలి రాబోతున్న రోజుల్లో అసలు రేపు 19వ తేదీకి అయితే మాత్రం పూర్తిగా రేపు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పేరు అయితే మాత్రం ఖరారైపోతుంది. కాబట్టి అంతవరకు ఎదురు చూద్దాం. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.